హాయ్ ఎవ్రీవన్. అత్తయ్య చేసే పచ్చళ్ళన్నా పొడులన్నా నాకు చాలా ఇష్టము. ప్రజెంట్ టమాటాల సీజన్ నడుస్తుంది కాబట్టి అత్తయ్యతో టమాటా పచ్చడి అయితే పెట్టించాను. ఫస్ట్ మేము 4 కేజెస్ టమాటాలు తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. అత్తయ్య టమాటాలు నీట్గా వాష్ చేసి తుడిచి గాలికి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టింది. తర్వాత ఒట్టిమిరపకాయలు కూడా తొడిమెలు తీసి మరుసటి రోజు మార్నింగ్ ఎండబెట్టాము. ఒక్కొక్క టమాటాను 4 పీసెస్గా కట్ చేసి తర్వాత ఆ పీస్లోని జ్యూస్నంతా ఒక ప్లేట్లోకి తీసేసి ఒక్కొక్క పీల్ని సపరేట్గా ప్లేట్లో ఎండబెడుతున్నారు. మొత్తం జ్యూస్ అంతా 4 కేజీస్ టమాటాల జ్యూస్ అంతా మనకి 3 ప్లేట్స్ అయ్యింది. ఆ 3 ప్లేట్స్లో జ్యూస్లో తగినంత ఉప్పు వేసి కలుపుతున్నారు. ఉప్పు జ్యూస్లో నానితే మనకి టమాటా పికిలు చెడిపోకుండా నీట్గా ఉంటుంది. ఎటువంటి వాటరు తగలకుండా చేయాలి టమాటా పచ్చడి. వెడల్పాటి ప్లేట్లో సెట్ చేసింది అత్తయ్య టమాటా జ్యూస్ని. తర్వాత తగినంత చింతపండు వేసింది. 4 కేజీస్ టమాటాలకైతే 1/2 కేజీ చింతపండు అయితే పట్టింది. అత్తయ్య చింతపండు అంతా నీట్గా తీసేసి ఏమన్నా డస్ట్ ఉంటే క్లీన్ చేసి ఆ టమాటా జ్యూస్లో అంతా మిక్స్ చేసి పెడుతున్నారు. వెడల్పాటి ప్లేట్లో పెట్టుకుంటే మనకి టమాటా జ్యూస్ తొందరగా ఎండుతుంది. అత్తయ్యలో స్పెషల్ ఏమిటంటే ఒక్కరోజు ఎండ ఉంటే అత్తయ్య టమాటా పికిల్ చేసేస్తుంది. ఇదే అత్తయ్య టమాటా పికిల్లోని స్పెషలు. టమాటా పీల్స్ కూడా మనకి 4-5 ప్లేట్స్ అయినాయి. అత్తయ్య వెడల్పాటి ప్లేట్లలో నీట్గా సెట్ చేసింది. నైట్ ఫ్యాన్ కింద బాగా ఒక క్లాత్ కప్పి పెట్టి నైట్ ఫ్యాన్ కింద పెట్టాము. మరుసటి రోజు మార్నింగ్ 7:30కి మిద్ద పైన పెడితే అవి బాగా ఎండినాయి. తర్వాత అత్తయ్య సిమ్లో పెట్టేసి స్టవ్ దాంట్లో చిన్న ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ మీడియం సిమ్లో పెట్టేసి స్టవ్ వేయించింది మాడిపోకుండా. అవన్నీ లైట్గా దూరగా వేగాలి. మాడిపోతే పికిల్ టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని అన్నీ అత్తయ్య నీట్గా సెట్ చేసింది. తర్వాత తగినంత ఆయిల్ వేసి పోపుకు తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి ఇంగువ వేసి ఆయిల్ చల్లారనివ్వాలి. తర్వాత వేయించిన జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ మిక్సీకి పట్టి ఫైన్ పౌడర్ లాగా చేసింది. ఈ పౌడర్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కారం పొడి 4 కేజీస్ టమాటాలకైతే 3 మీడియం సైజు గ్లాసుల కారం పొడి పట్టింది. అత్తయ్య అది మెజర్ చేసుకుంటున్నారు. కారం పొడి కూడా మిరపకాయలు తీసి మిక్సీకి పట్టిన కారం పొడి, ఫ్రెష్ కారం పొడి, ఎండిన టమాటా జ్యూసు, ఎండిన టమాటా పీల్స్ అన్నీ తెచ్చేసరికి ఒక ప్లేట్కి అయినాయి. తర్వాత టమాటా జ్యూసు మిక్సీకి పడుతున్నారు. ఈ టమాటా జ్యూస్లో నైట్ చింతపండు, రాళ్ళ ఉప్పు కలిపి పెట్టారు కదా, అది ఫస్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఎండబెట్టిన టమాటా పీల్స్ అన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ జ్యూస్ని మిక్సీకి వేసుకున్న తర్వాత ఎండబెట్టిన టమాటా పీల్స్ని వేసుకోవాలి. ఆ పేస్టులోని ఈ టమాటా పీల్స్, జ్యూసు 2 కలిపి పెట్టేసేయాలి. టమాటా జ్యూస్ పేస్ట్, ఎండిన టమాటా పీల్స్ 2 మిక్సీకి పట్టి రెండు ఒక బౌల్లోకి తీసుకున్నారు. తర్వాత మిక్సీకి పట్టుకున్న జీలకర్ర, ఆవాల, మెంతుల పౌడరు, కారం పొడి, ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న కారం పొడి వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అత్తయ్య ఎప్పుడైనా ఇంట్లో మేము మిరపకాయలు తీసి ఎండబెట్టి ఆ కారం పొడి యూజ్ చేస్తాము. బయట కారం పొడి అస్సలు వాడము. తర్వాత కొంచెం పసుపు వేసి అన్నీ మిక్స్ చేసేసింది. ఇవన్నీ మిక్స్ చేసి తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టింది. అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి మనకు రెడీ అవుతుంది. అత్తయ్య ఏది చేసినా చాలా హైజెనిక్గా చేస్తుంది. చూడండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి కానీ ఉండవు. ఈ టమాటా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. బయట పెట్టుకున్న 6 మంత్స్ వరకు మనకు చాలా బాగుంటుంది. చూడండి, మనం ఇంట్లో తయారు చేసిన టమాటా పికిల్ ఎంత బాగా కనిపిస్తుందో. అంతే,
తర్వాత చల్లారిన నూనె కలిపి పెట్టుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మీ ఎమ్మీ టమాటా పికిల్ రెడీ.